everyone, welcome to SB Study Circle. So question chudandi, speed of boat in still water is 4 times of speed of current and a boat can row 120 km downstream distance in 8 hours. Find the time taken by the boat to cover 90 km upstream. So first మనం diagram గీసుకుందాం. See, speed of boat in still water, ఇది speed of current అవుతుంది, ఇది upstream, ఇది downstream, right? సో వాళ్ళు ఏమంటున్నారు, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది 4 times ఎక్కువగా ఉందంట స్పీడ్ ఆఫ్ కరెంట్ కన్నా. అయితే దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను, స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ని 4x అనుకుంటా, అంతే కదా. దీనికన్నా ఇది 4 times ఎక్కువ ఉన్నట్టే కదా. దెన్ అండ్ ఏ బోట్ కెన్ రో 120 km డౌన్ స్ట్రీమ్, అంటే డౌన్ స్ట్రీమ్ 120 km డిస్టెన్స్ ఇచ్చారు, 8 hours టైం ఇచ్చారు. అయితే జనరల్గా మనకు ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ ఏంటి, మనకు స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైమే కదా. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 120, టైం ఎంత ఇచ్చారు, 8 ones 8 5s, సో 15 వచ్చింది. సో స్పీడ్ ఆఫ్ బోట్ 15 వచ్చింది. సో ఇక్కడ ఏంటి, 4x మైనస్ x 3x అవుతుంది, 4x ప్లస్ x 5x. మనకు 5x ఎంత వచ్చినట్టు 15. సో x వాల్యూ ఎంత 3. సో ఇక్కడ 3 వస్తుంది, 4 3 జా 12, ఇక్కడ 3 4 జా 3 3 జా 9, రైట్. మనకి వాల్యూస్ వచ్చేసాయి. దెన్ తర్వాత ఏంటి, ఫైండ్ ద టైం టేకెన్ బై బోట్ టు కవర్ 90 km అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్లో మనకి ఏమంటున్నారు, టైం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అప్ స్ట్రీమ్లో ఎలా ఫైండ్ అవుట్ చేసాం, అప్ స్ట్రీమ్లో స్పీడ్ మనకి 9 వచ్చేసింది, అప్ స్ట్రీమ్లో స్పీడ్ 9 వచ్చింది. వాళ్ళు ఏమి ఇచ్చారు, 90 km డిస్టెన్స్ 90 ఇచ్చారు. అయితే టైం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 90/9 ఏమొచ్చింది 10. సో టైం ఎంత వచ్చింది అప్ స్ట్రీమ్లో మనకు 10 వచ్చింది. సో ఆప్షన్ ఏది, ఆప్షన్ బి, రైట్. అర్థమవుతుందా? థ్యాంక్ యూ, బాయ్.